హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. స్తోత్రం దేవా. ఈ సమయంలో మరి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడు, మమ్మల్ని అందరిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాం, మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గోమెరును చేసుకున్నాడు హోషేయ గారు. ఆమెను గుణపరచడం అంటే ఇజ్రాయేల్ జాతిని క్రమశిక్షణలో పెట్టడం అనమాట. గోమెరు విశ్వాసఘాతకి. అలానే ఇజ్రాయేలీలు కూడా విశ్వాసహీనులైనటువంటి తమ దేవుని ప్రేమను భంగపరుస్తున్నారు. విశ్వాసహీనులైపోయి దేవుని యొక్క ప్రేమను వాళ్ళు భంగపరుస్తున్నటువంటి వారుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉత్తరాది గోత్రాలు 10, దక్షిణాది గోత్రాలు 2, మొత్తం 12. ఆ 12లో 2 ఇలా విడిపోయినాయి అనమాట. ఆ 2 కలిసి మరలా ఏకైక జాతిగా మరి కలిస్తే ఖచ్చితంగా అందరూ కలిసి ఒకే ప్రాధాన్యత ఏర్పరచుకుంటారు. ఆయనే రాబోయేటువంటి మెస్సయ్య అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 1వ వచనం మనం చూసినట్లయితే మీ సహోదరులు అమ్మి. ఇక్కడ 2వ వచనం చూద్దాం. నేను దాని బట్టలను పెరికి వేసి పుట్టినటువంటి నాటి వలె దానిని దిగమర్రాలుగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పి చేత లయపరచకుండానట్లు అంటున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ సహోదరులు అమ్మి, మీ అక్క చెల్లెండ్రు మరి రుహామా, లో అమ్మి, లో రుహామా, మీ సోదరులకు చెప్పండి, మీ దేవుడు మిమ్మల్ని గూర్చి వీరు నా ప్రజలని చెప్పేటువంటి రోజు వస్తుంది అని చెప్పండి అంటూ ఉన్నాడు అనమాట. ప్రియులు గమనించాలి, ఇక్కడ 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, మీ తల్లి పోగురు చూపు చూడకయు దాని స్థలములకు పురుషులను చేర్చుకొనకై ఉండినట్లు మీరు ఆమెతో వాదించడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. 4వ వచనం కూడా చూద్దాం మనం. దాని పిల్లలు జారసంతతి ఉన్నారు, వారి తల్లి వేశ్యత్వం చేసినది, వారిని కన్నది, అవమానకరమైనటువంటి వ్యాపారం చేయనది గనుక వారి యందు నేను జాలిపడను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇజ్రాయేలు గోమెరు లాంటిది. హోషేయ పెండ్లాడినటువంటి మరి స్త్రీ వ్యభిచరించింది. 3 పిల్లలు పుట్టక కూడా ఇంకా వ్యభిచరిస్తూనే ఉంది. హోషేయ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారికి సంఘానికి మధ్య ఉన్నటువంటిది అనమాట. నిన్ను ప్రేమించేటువంటి నీ భర్తకు ద్రోహం తలపెట్టి ఇతర పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఘోరం. అలాగే విశ్వాసంలో అవిశ్వాసం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి నేరం, అపచారం. ఆయన నీ విమోచకుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుని పట్ల అపనమ్మకం గొప్ప అపచారం, ఆధ్యాత్మికమైన వ్యభిచారం. వెళ్ళి మీ తల్లితో వాదించండి, ఒప్పించండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. తన విగ్రహారాధన మాని తిరిగి నా వద్దకు రమ్మని చెప్పండి. ఆమె పశ్చాత్తాపం చెందకపోతే దేవుడు శిక్షిస్తాడు. హోషేయ, ఇర్మియా అంతటి మరి ఆ యొక్క శుతిమెత్తన హృదయం కలిగినటువంటి వాడు కాడు. గమనించాలి, ఈమె సరిగ్గా ప్రవర్తించకపోతే రాళ్లతో కొట్టి చంపితే పీడ విరగడైపోతుంది అనుకున్నాడేమో మరి. కానీ దేవుడు ప్రవక్తను గద్దించాడు, ఆమెను నువ్వు ప్రేమించాలి అంటూ ఉన్నాడు. మీరు అటు ఇటు తిరుగుతూ ఆధ్యాత్మికమైనటువంటి వేశ్యలు అవుతున్నారా? అది నా మనసుకు బాధ కలిగిస్తుంది అంటున్నాడు ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనం. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనాలను, తైలమును, మద్యమునిచ్చిన నావిట కాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేయుదును. చూసారు ఇక్కడ, ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేయుదును అంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. వీళ్ళు గమనించాలి 7వ వచనంలో, అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండునని కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళేదని అనుకున్నాను. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైనటువంటి వెండి బంగారం ఇచ్చిన వాడు నేనే అని విచారింపగా అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. కాబట్టి దీని యొద్ద నుంచి తీసివేసేదను, దాని మాన సంరక్షణ ఉండకుండా చేస్తాను, దాని పోకిరితనమును బయలుపడుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడొకడును లేకపోవును. హోషేయ
2వ అధ్యాయం 9-10 వచనాల వరకు మనం చూసుకుంటూ వచ్చినాం. ఈమె డబ్బు కోసం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. పొడుపు వృత్తిలో ఎక్కువ సంపాదిస్తూ ఉంది. హోషేయకు అంత డబ్బు లేదు, తన యొక్క విలాసమైనటువంటి భోగాలకు సమకూర్చలేడు. అందుకే ఇతర పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటిదిగా ఇక్కడ గోమెరు మనకి కనిపిస్తోంది. ఇది చాలా అర్థవంతమైనటువంటి సన్నివేశం. ఆధ్యాత్మికంగా ఇజ్రాయేల్ ఇదే స్థితిలో ఉందన్నమాట. విగ్రహారాధన ముమ్మరంగా చేస్తుంది. విగ్రహారాధన అంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారమే. తమ యొక్క కనీస అవసరాలే కాదు, విలాస వస్తువులు కూడా విగ్రహాలే ఇస్తున్నాయని చెప్పి భ్రమ చెందుతున్నారు చాలామంది. గమనించాలి నా ప్రియమైనటువంటి వారులారా. ప్రతి అక్కర తీర్చేటువంటి వాడు దేవుడు అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయారు. క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు విశ్వాసులయ్యిండు కూడా దేవుడంటే ఎంత నిర్లక్ష్యం. ఊరికే సనిగేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఉన్న వాటిని చూసి తృప్తి చెందరు వాళ్ళు, ఇంకా వేటి కోసమో ప్రయాసపడుతూ ఉంటుంటారు. కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందాలన్నమాట. అలా తృప్తి చెందినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. అవి లేవు ఇవి లేవంటూ ఫిర్యాదు చేస్తుంటారు. దేవుడిచ్చింది చాలు, ఇవ్వని దానికోసమైనా సరే గొడవ చేయకూడదు. మానవునికి మంచిదేది లభించినా కానీ అది దేవుడిచ్చిందే. తెలివి, ఆరోగ్యం, బలము, ఉద్యోగం ఇవన్నీ కూడా దేవుడిచ్చిందే. ఈ ప్రకృతిని, సృష్టిని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కలగజేసినటువంటి వాడు దేవుడే. అయినా కానీ మానవుడు దేవునికి కృతజ్ఞత చూపుకోవటం నేరం అన్నమాట. ఈ యొక్క మానవ సమాజంలో ఎన్నో సమస్యలు, దొంగతనాలు, అబద్ధాలు, హత్యలు, అవిశ్వాసులు, అవిధేయులైనటువంటి క్రైస్తవులలో కూడా నేరస్తులు ఎందరో ఉన్నారు. హోషే గ్రంథం ఇదే చెప్తుంది. లోకంలో అందరూ కూడా దేవుని మాట వింటే మరి ఇక్కడ యుద్ధాలు రానే రావన్నమాట. దేవుని సేవకులు అన్ని స్థలాలలో ఉండి నమ్మకమైనటువంటి సేవ చేస్తే అంతటా కూడా శాంతి నెలకొని యుద్ధాలు రానే రావు. మానవుడు దేవుణ్ణి దేవునిలాగా గుర్తించాలి. ఆయనకే అన్నిట్లో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. గోమెరు ఒక యువత అనమాట, ఒక స్త్రీ. ఆమె అందం శాశ్వతమా? కాదు. వయసుతో పాటు అందము, ఆరోగ్యం క్షీణిస్తాయి. ఆమె వీటిలే ఆమెను అసహించుకుంటారు. ప్రజలను దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నాడు. గమనించాలి. దేవుడు ఇజ్రాయేలుకు తీర్పు తీరుస్తాడు. పాపాన్ని దేవుడు సహించడు. సాంఘిక సామాజిక పాపాలను దేవుడు శిక్షించకుండా విడవడు. ఏదేమైనా సరే, ఏ జాతి అయినా సరే పాపాన్ని ఉండనిస్తే అటువంటి జాతులను దేవుడు తీర్పు కిందకు తెస్తాడు. న్యాయాధిపతులు కూడా దేవుడే న్యాయాధిపతి. న్యాయానికి, నీతికి దేవుడే ఈ రోజున సింహాసనాసీనుడు. పరలోకమందుండి ఆయన సమస్తమును కూడా పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. హోషేయ 2:11 దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్య, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అంటున్నాడు దేవుడు. ఇవి నా విటకాండు నాకు ఇచ్చినటువంటి జీతం అని చెప్పి ద్రాక్ష చెట్లను గూర్చి, అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా, నేను వాటిని లయపరుతును అంటున్నాడు దేవుడు. దాని విటకాండను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. ఇక్కడ గమనించాలి. 14 వచనం, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. అక్కడ నుండి తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు శ్రమ గల లోయను నిరీక్షణ దూరంగా చేసినను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చటి నుండి నా మాట వినును. నీవును ఇక్కడ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీవు బయలు వెళ్ళి నన్ను అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఆకూరు లోయ అంటే అర్థం ఏంటి? ఆకూరు లోయ అంటే అర్థం ఏంటంటే శ్రమల లోయ అని అర్థం అనమాట. వింటున్నారా? ఆకూరు లోయ అంటే శ్రమల లోయ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంది. ఇజ్రాయేలీలు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. ఆ భూమికి కేంద్రంలో ఉన్నటువంటి 3 శత్రులను ఎదుర్కొని యెహోషువ వేరువేరుగా ఓడించాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి. మొదట ఎరుకో, ఇది లోకానికి చూసిన. రెండవది హాయి, సులభంగా జయిస్తాం. హాయి దేశం ఉంది, చిన్న స్థలం అనుకున్నాడు. హాయి దేశము ప్రియులు గమనించి, హాయిదేముందలే, హాయి చిన్న స్థలంలో అనుకున్నాడు అనమాట. హాయి శరీరానికి చూసిన, శరీర బలంతో ఎవ్వరూ శత్రువును జయించజాలరు. ఈ సత్యాన్ని గ్రహించాలి. శరీర బలంతో ఎవరు కూడా శత్రువును జయించలేరు. ఎరుకో నుంచి శాపగ్రస్తమైనది ఏది తెచ్చుకోకూడదు అంటే ఒకడు అదే పని చేశాడు. అందుకే మొదట హాయిలో ఓడిపోయారు. అప్పుడు యెహోషువ దేవుని ఎదుట సాష్టాంగపడి వేడుకొన్నాడు అనమాట. దేవుడు అన్నాడు, మీ శిబిరంలో పాపమున్నది, దాన్ని తొలగించే వరకు మీకు జయం కలగదు. అప్పుడు ఆకానును అతడు తెచ్చుచున్నటువంటి నిషిద్ధ వస్తువులు ఆకూరులోకి తెచ్చి నాశనం చేశారంటండి. వింటున్నారా?
నాశనం చేసి పాతిపెట్టబడిన తర్వాత దేవుడు హాయి మీద వారికి విజయం ప్రసాదించాడు. శరీరమందల పాపాలను తొలగిస్తేనే కానీ ఆధ్యాత్మికమైనటువంటి విజయం మనకు లభించదు. ఆకూరు లోయ నిరీక్షణ ద్వారంగా మారింది అక్కడ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని మొదట జయించు, అప్పుడే నీవు జయ జీవితాన్ని అనుభవించగలుగుతావు. ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మరి నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును అంటున్నాడు దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆకూరు లోయ షెకెం ప్రాంతంలో ఉన్నది. అక్కడ యేసేపును పాతిపెట్టారు. వింటున్నారా? షెకెంలోనే యేసేపును పాతిపెట్టారు. అక్కడ మరి అరబ్బీ ఇజ్రాయేలు ఒప్పందం జరిగిన చోటది. అక్కడ సంగీతం లేదు, సంఘర్షణ ఉన్నది. హోషేయ ప్రవచనం భవిష్యత్తులో నెరవేర్చవలసినటువంటిదిగా ఉన్నదన్నమాట. దేవుడు అదే స్థలంలో వారిని ఆశీర్వదిస్తాడు. 16వ వచనం, అది ఇచ్చటి నుండి నా మాట వినును అన్నాడు. బయలు అంటే ఇది జాగ్రత్తగా వినాలి ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా మాట వినను, నీవు బయలు అని నన్ను పిలువ కన పురుషుడవు అని పిలుతూ, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బయలు అంటే యజమాని, ఇషి అంటే భర్త. బయలు అంటే యజమాని, ఇషి అంటే నా భర్త, నా ప్రియుడు అని అర్థం అన్నమాట. వీరు సత్యదేవుడైనటువంటి యెహోవాను ఆ బయలు స్థానంలో చూస్తూ ఉన్నారు. బయలును యెహోవాను ఇద్దరిని కూడా పూజిస్తాము అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే బయలును పూజిస్తాము, యెహోవాను పూజిస్తాం అని అంటే దేవుడు ఇష్టపడతారు. అలాగా ఎవరు ఇష్టపడరు, అది కుదరదు. నేను నీ భర్తను, ఇద్దరు యజమానులలో నేను ఒక్కరిని కాదు. కాబట్టి భర్త భార్య సంబంధం సన్నిహితమైనటువంటిది. ఈ మానవ ప్రేమలో అత్యంత సన్నిహితమైనటువంటిది ఏంటంటే భార్యాభర్తల ప్రేమ, అందరికీ తెలిసినటువంటిదే. సో ఇక్కడ పరమగీతం 6:3లో నా ప్రియుని దానను అతను నావాడు అని పరమగీతంలో 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చాలా స్పష్టంగా చదువుతున్నాం. ప్రేమ లేనప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా సర్దుకుపోవడం జరగదు, అసాధ్యం. దేవునితో అదే ప్రేమ సంబంధం మనకు ఉండాలి. ఇప్పుడే యేసుతో చెప్పగలవా, ప్రియ యేసు నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీకే చెందినటువంటి దానను నేను నిన్నే ప్రేమిస్తున్నాను దేవా, నేను నీకే చెందినటువంటి దానం అని మీరు మరి చెప్పగలుగుతారా? ఖచ్చితంగాను దేవుని పట్ల మీకు అటువంటి ప్రేమ ఉన్నదా? గమనించాలి ప్రియులారా. ఖచ్చితంగా దేవుని పట్ల మన యొక్క ఉద్దేశాలు అనేటువంటివి నెరవేర్చబడుతూ ఉంటుంటాయి. ఎప్పుడంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చెప్పాలన్నమాట, అత్యంత సన్నిహితమైనటువంటిది భార్యాభర్తల ప్రేమ. కాబట్టి మనం ఈ మాట ఖచ్చితంగా చెప్పగలిగేటువంటి వారు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీకే చెంది ఉన్నాను చెప్పండి అందరూ కూడాను. హల్లెలూయా. 1 కొరింథీ 3:21-22 వచనాలు చూసినట్లయితే, సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం అందమైనను రాబోనైనను సమస్తమును నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 3:23లో మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి ప్రియులారా, ఒక రోజున ఇజ్రాయేలు జాతి ఏకీభవించి అంటుంది, దేవా నీవు నా భర్తవు. బయలు అనేటువంటి దేవుడు అన్యజనుల సృష్టి. బయలు అనే మాటకు అర్థం నా యజమాని, నా యజమానివి. బయలు అనేటువంటి మాటకు అర్థం నా యజమానివి అన్నమాట. మత్తయి సువార్త 20:20లో ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందునట్టు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవర్లను అతన్ని పారిపోండని వారితో చెప్పాను. యేసుక్రీస్తులో సన్నిహితమైనటువంటి ప్రేమ సంబంధం మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వ్యక్తిగతంగా పేతురుని అడిగాడు. పేతురు ఏమని అడిగాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అదే ప్రశ్న దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. హల్లెలూయా. హోషేయ 2:17లో ఇది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకమును తెచ్చుకొనకుండును, అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. హోషేయ 2:18లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ దేవుడు సృష్టించినటువంటివే పశుపక్ష్యాదులు, వాటికి ఈ భూమిపై ఉండటానికి దేవుడే హక్కు ఇచ్చాడు. ఆ రోజున వాటితో కూడా దేవుడు నిబంధన చేసుకుంటాడు.
అది 1000 ఏండ్ల ఏలుబడి కాలం. ఇక్కడ సింహము గొర్రెపిల్ల కలిసి ఒకే చోట పరుంటాయి. 1000 ఏండ్ల పరిపాలనలో సమాధానం. ఈ భూమి దాని యొక్క సర్వసంపూర్ణత దేవునిదే. భూమిని పరిశుభ్రంగా ఉండవలసినటువంటి వాడు మానవుడు. పరిశుభ్రంగా ఉండవలసినటువంటి బాధ్యత మానవుడిదన్నమాట. వింటున్నారా? ఇక్కడ మనం హోషేయ 2:19 చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అంటున్నాడు. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందని. 2వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలము మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. హల్లెలూయా. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది 2వ అధ్యాయం మనం మొత్తం చదువుకున్నాం. ఇజ్రాయేల్ కన్యక నిన్ను నేను ప్రదానం చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అలనాటి ధర్మశాస్త్రంలో అంతర్లీనమైనటువంటి ప్రేమ ఉంది. ఇప్పటి ప్రేమలో కూడా అంతర్గతంగా ధర్మశాస్త్ర సారాంశం ఉంది. రెండింటికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది. ఇజ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు నీతి న్యాయం కనికరాలు ప్రేమలో గొప్ప ఉద్యమం కనిపిస్తాయి. ఇజ్రాయేల్ తమ స్వదేశానికే కాదు తన్మ దేశానికి వైపు కూడా మరలాలి. అదే జాతీయ ఉద్దేశం అన్నమాట, జాతీయమైనటువంటి ఉద్యమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలంలో ఇయ్యక దీనిని మరి ఏం చేస్తాను, దీని యొద్ద నుండి తీసివేసేదని అన్నాడు. ఇక్కడ తీసివేసదును అనేటువంటి మాట హెబ్రీలో నేను తిరిగి వెళ్ళుదును అని మనకి 7వ వచనంలో ఉన్న మాట మనకి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చివరిగా 20-23 వచనాలు హోషేయ 3 పిల్లలను గురించినటువంటి విషయంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మరి అటువంటి భయంకరమైన స్థితిలో కూడా ఆ గోమెరు చేసినటువంటి పాపాన్ని బట్టి దాన్ని ఇశ్రాయేలుకు పోలుస్తూ ఎంత భయంకరమైనటువంటి ఓపిక సహనం ఉండాలో ఆలోచించండి ప్రియులారా. దేవుని యొక్క మరి మాటకు లోబడతాం అన్నది. హోషేయ గారు ఒక వేషం చేసుకున్నాడు, పిల్లలకు తండ్రిగా ఉన్నాడు, అంత చేసి అంత జీవితం ఇచ్చినా నిలబెట్టుకోకుండా తిరుగుతూనే ఉన్నది. ఆయన కూడా ప్రేమిస్తున్నాడు దేవుని మాటను బట్టి. కాబట్టి ఈరోజు మీరు లోబడవలసిన దేవుని మాటను బట్టి, మీ జీవితంలో మీరు చేయవలసిన దేవుని మాటను బట్టి, అటువంటి భాగ్యం ఈ మాటలు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.